అందరికీ నమస్కారం. ఈ మధ్య మన దేశానికి పక్క దేశమైన పాకిస్తాన్ కి మధ్య ఏదో జరుగుతుందని అందరూ వినే ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు గొడవలు అవుతున్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మొన్న ఏప్రిల్ 22వ తేదీన కాశ్మీర్ లోని పాలకం అనే అందమైన ప్రదేశంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కొందరు ఉగ్రవాదులు అక్కడ సరదాగా వచ్చిన 25 మందిని మన దేశ పర్యాటకులను చంపేశారు. అంతేకాదు వారికి సాయం చేస్తున్న ఒక స్థానికుడిని కూడా చంపేశారు. చనిపోయిన వాళ్ళలో చాలా మంది కొత్తగా పెళ్లైన వాళ్ళు ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం. ఈ దాడిని మన భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇది పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులే చేశారని ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఊరుకోకుండా మే 7వ తేదీన మన సైన్యం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. వాళ్ళ శిక్షణ శిబిరాలను, ఆయుధాలు దాచుకున్న స్థలాలను ధ్వంసం చేసింది. దీనికి పాకిస్తాన్ కూడా ఊరుకోలేదు. వాళ్ళు కూడా మన దేశ సరిహద్దుల్లోకి వచ్చి దాడులు చేయడం మొదలు పెట్టారు. మన సైనిక స్థావరాల మీద బాంబులు వేశారు, డ్రోన్ల ద్వారా దాడులు చేశారు. కానీ మన సైనికులు చాలా ధైర్యంగా వాళ్ళ దాడులను తిప్పుకొట్టారు. అంతేకాదు మన వైమానిక దళం వాళ్ళ యుద్ధ విమానాల్లో ఒక్కదాన్ని కూడా కూల్చేసింది. ఇప్పుడు సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య బాగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ గొడవల వల్ల మన ప్రభుత్వం పాకిస్తాన్ తో ఇంతకు ముందు ఉన్న కొన్ని ఒప్పందాలను రద్దు చేసింది. ముఖ్యంగా సింధు నదుల నీటి పంపకం గురించి ఉన్న ఒప్పందాన్ని ఆపేసింది. అంతేకాదు పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చే వీసాలను కూడా నిలిపివేసింది. మనకు వాళ్ళకు మధ్య ఉన్న బాగా సరిహద్దులు కూడా మూసివేశారు. అంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు అంత బాగా లేవన్నమాట. ఇప్పుడు చాలా మందికి ఒకటే ప్రశ్న, ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుంది? ఇది నిజంగా యుద్ధానికి దారి తీస్తుందా? ప్రపంచ దేశాలు దీని గురించి ఏమనుకుంటున్నాయి? రాజకీయ నిపుణులు, సైనిక నిపుణులు ఈ విషయం గురించి లోతుగా చర్చిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఉగ్రవాదం వల్ల ఎప్పుడు ఎవరికి మంచి జరగదు. దాన్ని పూర్తిగా నిర్మూలించాలి. అందరూ శాంతిగా ఉండాలి. మన దేశం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది. కానీ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే, మన ప్రజలను చంపితే మనం చూస్తూ ఊరుకోం. మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.